నమస్కారం అండి. మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లను నష్టాల్లో ఉన్న ప్రేక్షక ఆదరణ లేక కొన్ని సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు అంట. అలా మూసివేస్తే సినిమా థియేటర్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు, అలాగే సినిమా మీద ఆధారపడే వ్యాపారం చేసే కొంతమంది చాలా చాలా ఇబ్బంది పడతారండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అది మీకు కూడా తెలుసు. అలా కాదండి, నా ఆలోచన మీకు నచ్చితేనే ఇలా చేయండి. ఉదాహరణకు మాత్రమే ముందుగా సినిమా థియేటర్ల మీద వ్యాపారం చేసే వివిధ సినిమా అధికారులను, సభ్యులను, మీ శ్రేయోభిలాషులను, అలాగే కొంతమంది అధికారులను అడిగి మాట్లాడి చర్చించి ఇలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. అదిగో వాడొచ్చాడు, వాడు చెప్తాడు, నాయనా బాగా మాట్లాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే ఇది సినిమాకి సంబంధించింది. నీకేమి, నువ్వు ఎలా వస్తావు అలా పోతావు, జాగ్రత్తగా మాట్లాడు. నమస్కారం అండి. అన్న ఒక్క నిమిషం నేను వాచ్ పెట్టుకొని చెప్తాను, ఎందుకంటే నాకు కొంచెం సోక్ ఎక్కువ కదా, అందుకని మీరు కూడా ఒక్క నిమిషం ఉండండి. ఈ 2 సైడ్ హ్యాండ్ 48 అవర్స్ పెట్టుకొని చెప్తా, ఆ మజా వేరబ్బా. ఓకే, సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ప్రేక్షక ఆదరణ తగ్గిన తర్వాత సిటీకి కొంత దూరంలో, పల్లెటూరుకి దగ్గరలో ఉన్న వివిధ సినిమా హాళ్ళలో బయట ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ, లేదా ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ, మహిళలకు మాత్రమే బయట బోర్డు పెట్టండి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టెలివిజన్లో ప్రసారమయ్యే టీవీ సీరియళ్లను ప్రసారం చేయండి, ప్రదర్శించండి అవకాశం ఉంటే. ఎందుకంటే ఈ టీవీ సీరియల్ అనేది తక్కువ అంచనా నేనైతే వేయడం లేదు. మీకు అవకాశం ఉంటే టీవీ సీరియల్ అనేది వేయండి. పల్లెటూరులోనే ఎందుకు అన్నానంటే అక్కడ ఆర్థికంగా ఆదాయం తక్కువ కాబట్టి, అందుకే పల్లెటూరులో అని చెప్పాను. అలాగే మీకు అవకాశం ఉంటే సిటీలో కూడా ఈ ప్రాసెస్ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పమన్నా, చెప్పేసాను, సరేనా? ఉంటాను, బాయ్. మీకు కూడా బాయ్ అండి. జై హింద్. నమస్కారం. నిజంగా చెబుతున్నానండి, సినిమా థియేటర్లోకి రప్పించే సత్తా స్వభావం మీకు అంటే నటీనటులకు నిజంగానే ఉందని నేను అనుకుంటున్నానండి. దయచేసి మీరు నటీనటులు సినిమా థియేటర్లకు సంబంధించిన అధికారులను, సభ్యులను ఒకసారి మీరు సంప్రదించి అడగండి. మా సీరియళ్లను మీ థియేటర్లో వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకోండి. అలాగే ఈ వీడియో విషయంలో తప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసు చేసుకొని మీరు నటీనటులు, మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మీ అభిమానులు మరియు ఇతరులు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. ఇట్లు మీ వైజాగ్ మురళి. జై హింద్. నమస్కారం అండి.